కర్మలు అంటే మనం చేసే పనులు. కర్మఫలాలు అంటే మనం చేసే పనుల ద్వారా వచ్చే ఫలితాలు. కర్మలలో అంటే మనం చేసే పనులలో 3 రకాలు: పాపకర్మలు, పుణ్యకర్మలు, సత్యకర్మలు. ఇతర ప్రాణకోటికి మనం ఉద్దేశపూర్వకంగా మన ఆనందం కోసం, మన సౌకర్యం కోసం హాని కలిగించడమే పాపకర్మ. అంటే హింస చేస్తే పాపం వస్తుందన్నమాట. ఇతర ప్రాణకోటికి మనం ఏదైనా ఆశించి గుర్తింపు కోరుకుంటూ చేసే సేవ పేరే పుణ్యకర్మ. నేను అన్న భావనతో సేవ చేస్తే పుణ్యం వస్తుంది. మనం ఏది ఆశించకుండా, ఏ గుర్తింపు కోరుకోకుండా చేసే నిస్వార్థ సేవ పేరే సత్యకర్మ. ఏమీ ఆశించకుండా నిస్వార్థంతో చేసే సేవ వలన సత్యకర్మ ఫలితం వస్తుంది. సృష్టి యొక్క నియమం ఏమిటంటే ఎవరు ఏది చేస్తే దాని ప్రతిఫలం వారు అనుభవించవలసి ఉంటుంది. సో కర్మలు, అది పాపమైన పుణ్యమైన, ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అన్న దాని మీద మన వాస్తవాలు ఆధారపడి ఉంటాయి. హింస ద్వారా పాపకర్మ వస్తుంది, తద్వారా రోగం అనుభవించవలసి ఉంటుంది. సేవ ద్వారా పుణ్యకర్మ వస్తుంది, తద్వారా భోగం అనుభవించవలసి ఉంటుంది. నిస్వార్థ సేవ ద్వారా సత్యకర్మ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్